మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. మీ జిల్లా మాజీ మంత్రి ఎవరైతే రోజా గారు ఉన్నారో అది అది ఆరే అంశం, ఆ అంశం ఆరిపోయేటట్టు ఏం కనిపించలేదు సార్. రోజు రోజుకి ఏదో కొత్త యాంగిల్ తీసుకుంటానే ఉంటుంది. ఆవిడ గతంలో మాట్లాడిన వీడియోస్తో తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు అప్పటికి మాట్లాడిన వీడియోస్ కూడా తీసుకొస్తా ఉంది టీడీపీ. దాన్ని ఎట్లా చూడాలి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మా జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ఆర్కే రోజా గారి పైన ఒక రకమైన పరుషమైన దాడి చేయడమే కాకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు, కొంత కుట్రపూరితంగా కూడా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఈ పదం వాడాల్సి వస్తుంది. ఎందుకంటే రోజా గారు ఒక పరుష పదజాలం, గాలికి గెలిచిన గాలోళ్ళు అనే దాన్ని వాళ్ళు తప్పు పట్టచ్చు, విమర్శించవచ్చు. ఒక గాల్లో గెలిచారు, మీ కెపాసిటీ లేననే దాన్ని గాల్లో గెలిచిన గాలోళ్ళు అనే మాట నేను కూడా అది అనవసరం అని నేను కూడా అంటాను. అంతవరకు రోజా గారిని ఎవరైనా తప్పు పట్టచ్చు. కాకపోతే ఇక్కడ రోజా గారి పైన ఒక ప్లాన్డ్గా దాడి జరుగుతా ఉంది. ప్లాన్డ్ అని ఎందుకు అంటానంటే, వారు మా జిల్లానే ఉంటారు కాబట్టి. నెంబర్ 1, గాలి భాను గారు ఎవరైతే ముదిగిష్నాయుడు గారు తనయుడు ఉన్నారో, ప్రజెంట్ నగిరి ఎమ్మెల్యేగా ఉన్నారో, వారు ఒక పరుష పదజాలాన్ని వాడారు. ఒక మహిళ పట్ల వాడకూడని భాష వాడారు. అది రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అందరూ వ్యతిరేకించారు, కొంత డిఫెన్స్లో పడ్డారు. దాన్ని ఆడికి అయిపోయింటే మురిపిండేది. ఒక ఏమిరెడ్డి ప్రశాంత్ గారి విషయంలో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యవహరించినప్పుడు ఎట్లా ట్రీట్ చేశారో ట్రీట్ చేస్తుంటే అడికి అయిపోయిండేది. కేసు పెట్టడం, నోటీస్ ఇవ్వడం చేస్తుంటే అయిపోయిండేది. అయితే ఇక్కడ ఏం చేశారు? కింద పడ్డ పై చేయి అని చెప్పుకోవడం కోసం రోజా గారిని మళ్ళీ వివాదంలోకి లాగడానికి కోసం కృత్రిమంగా ప్రయత్నం చేశారు. మొదటి ప్రయత్నం ఏం చేశారంటే, భాను గారు అలా మాట్లాడడం తప్పే కానీ రోజా గారు మాత్రం అట్లా మాట్లాడచ్చా, ఇది మొదటి లాజిక్ తీసుకొచ్చారు. చాలా మంది ప్రపంచం తెలియని విషయం, జరిగిన విషయం ఒకసారి మనం బేరేజ్ వేసుకుంటే, రోజా గారు అలా మాట్లాడడం వల్ల, అంటే గాలికి గెలిచిన గాలోళ్ళని అనడం ద్వారా భానుగారు అట్ట స్పందించారేమో, ఆమె కూడా అట్ట అనొచ్చా అని ఈక్వల్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే గాలికి గెలిచిన గాలోళ్ళు అనే దానికన్నా వారు చేసిన మాటలు చాలా అభ్యంతరకరం కాబట్టి భానుగారు కొంత డిఫెన్స్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత భానుగారి విషయం ఎక్స్పోజ్ కావడంతో మళ్ళీ కొత్త కోణం ఏం చేశారంటే, మళ్ళీ రోజా మాట్లాడుతూ ఉంది. ఏమని? గాలికి గెలిచిన గాలోళ్ళు, ఆ గాలి నా కొడుకులు అనే పేరుతో ఒకటి వస్తూ ఉంది. ఏది? వీడియో. మళ్ళీ మాట్లాడుతా ఉంది. చూడు, నిన్నటి వరకు ఆమె బాధపడింది, ఏడ్చింది, కన్నీళ్లు పెట్టుకునింది, కానీ మళ్ళీ భాను గారిని అట్లా మాట్లాడుతూ ఉంది. ఆయన్నే కాదు, మొత్తం రాష్ట్రంలో అందరినీ అట్లా అంటా ఉంది, ఈ జనసేన అందరినీ అంటా ఉందని. ఇంకొక జనసేన ఎమ్మెల్యేతో అత్యంత దారుణమైన అభ్యంతరకర భాష మాట్లాడించారు. చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే, నిన్నే కదా భాను విషయంలో అంత బాధపడింది రోజా, మళ్ళీ ఇట్లా మాట్లాడాలన్నా ఏమి అని ఆమెను అభిమానించే వాళ్ళు కూడా అపార్థం చేసుకునే పద్ధతిలో ట్రోల్ చేస్తున్నారు. జరిగింది ఏంటంటే, ఈ ఎపిసోడ్లో మొదట రోజా గారు మాట్లాడలేదు. రోజా గారు ఏ పాయింట్ అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా తెలుగుదేశం పైన కానీ కూటమి పైన అవినీతి ఆరోపణలు, అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో మోసం చేసిన విషయాలు చాలా గట్టిగా సూటిగా ట్రిగర్ చేసి మాట్లాడుతున్నారు. 1-2 స్లిప్ అయి ఉండొచ్చు పదాలు, దాన్ని వ్యతిరేకించచ్చు, సమర్థించవచ్చు. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే, ఆమె చెప్తున్న పాయింట్ పట్ల ప్రజలకి నమ్ముతున్నారు. అది మన గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. అంటే హామీల అమల్లో విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో మా గురించే కదా మాట్లాడుతుంది, కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంది, ఆమె స్టైల్లో మాట్లాడుతూ ఉంది అనుకుంటున్నారు తప్ప ఆమెని ఏదో తప్పు మాట్లాడుతున్నారు అనుకోలేదు. ఆ భాషలో ఏదన్నా పొరపాటు ఉంటే మనం కూడా తప్పు పట్టచ్చు, ఆమెను సరిదిద్దుకోమని చెప్పచ్చు. అట్లా మాట్లాడుతున్న దశలోనే నగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాను గారు వారి తండ్రి ముదిగిష్నాయుడు గారి విగ్రహావిష్కరణ సభలో ఈ భాష వాడారు. ఏదైతే గాలికి గెలిచిన గాలోలు అన్న మాట తర్వాత అన్నది రోజా గారు. చాలా మంది ఏమంటారంటే ఆ మాట ముందు అన్నారు అనుకుంటారు. కాదు, ఆయన ముదిగిష్నాయుడు గారి విగ్రహావిష్కరణలో పరుష పదజాలం, ఒక మహిళ పట్ల వాడనకూడని భాష వాడిన తర్వాత ఆమె ఒక వర్క్షాప్లో, అంటే చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో ప్రోగ్రామ్ పెడితే వర్క్షాప్ పెట్టారు కదా నగిరిలో, ఆ వర్క్షాప్లో చేసిన ఉపన్యాసం వీడియో అది. వీళ్ళు గాలికి గెలిచిన గాలోళ్ళు కూడా నా గురించి మాట్లాడతారు అంటే ఆమె మీద అంత దారుణంగా మాట్లాడినారు కదా. ఇట్లాంటి మాట్లాడిన వాళ్ళని ఉద్దేశించి ఆమె రియాక్ట్ అయింది. ఇట్లా అనే పదం గాలికి గెలిచిన గాలోళ్ళు అనకుండా గాలికి గెలిచిన వాళ్ళు అనే వరకు ముగించుంటే ఓకే. గాలోళ్ళు అనడం బహుశా భాను గారికి హట్ అయి ఉండొచ్చు, దాని అభ్యంతరం చెప్పుండొచ్చు.
కానీ మీరు అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా అంతకుముందు. దానికి ప్రతిస్పందనగా ఆమె రియాక్ట్ అయింది. ఆ తర్వాత తప్ప ముందు ఆమె మాట్లాడలేదు అనేది మొదటి అంశం. ఇప్పుడు ఇంకా కుట్ర, దారుణం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఈ ఎపిసోడ్ అయిన తర్వాత కొంత సోషల్ మీడియాలో గాని, తెలుగుదేశం కూడా కొంచెం డిఫెన్స్‌లో పోయింది. అరే! ప్రసన్న కుమార్ రెడ్డి విషయంలో ఏమిరెడ్డి ప్రశాంత్ గారి పట్ల వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి వాళ్ళ ఇంటిపైన దాడి చేశారు. ఆ తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టారు. సమాజం వ్యతిరేకించింది కదా! ఒక మహిళ పట్ల అట్ట మాట్లాడొచ్చా అని. అదే కోవలో ఈయన మాట్లాడినప్పుడు కనీసం కేసన్నా ఆమె పెట్టింది కేసు ఆయన పైన. ఆ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. చేశారో లేదో కూడా తెలీదు. పెట్టినవాడు మనం రియాక్ట్ కాకపోతే డిఫెన్స్‌లో పడతాం కదా అని ఆత్మ పరిశీలన చేసుకొని కేసు పెట్టాలి గాని, ముగించాలి గాని, కొత్త పల్లవి ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారికంగా చేస్తున్న కొన్ని మీడియా సమస్యలు, కొంతమంది వ్యక్తులు చేస్తున్న పనేంటంటే, గతంలో మాట్లాడింది కదా! వర్క్‌షాప్‌లో అదే వీడియోని మళ్ళీ ప్లే చేస్తున్నారు. కట్ చేసి. అంటే ఎట్లా కట్ చేశారంటే దాన్ని, నిన్న మాట్లాడినట్టు. అంటే భాను గారి పైన పదజాలాలకు వ్యతిరేకంగా ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, డిఫెన్స్‌లో పడ్డారో, ఆ తర్వాత రోజా మాట్లాడినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. కానే కాదు. ఆమె ఎప్పుడో మాట్లాడిందని కట్ చేసి మళ్ళీ పెట్టారు. అంటే లేటెస్ట్‌గా మాట్లాడినట్టుగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఒక మహిళగా నిన్నే కదా బాధపడ్డావు, కన్నీళ్లు పెట్టుకున్నావు ఆయన అన్నదానికి. కనీసం 2 రోజులు ఆగకుండా మళ్ళీ పాత మాటలు మాట్లాడతావేంటి అని ఆమెని ప్రజలు ఆశ్రయించుకోవాలి. ప్రజలు ఆమెని అపార్థం చేసుకోవాలి. ఇది వాళ్ళ టార్గెట్ కనిపిస్తుంది. ఎందుకంటే పాత వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు ట్రోల్ చేయడం ఏంటి? ఇప్పుడు ముందుకు పెట్టడం ఏంటి? దానిపైన కొన్ని మీడియా ఛానల్ ఏకంగా డిబేట్ పెట్టి ఆమెను మళ్ళీ తిట్టించడం ఏంటి? కనీసం ఏ వీడియో అని తెలుసుకోకుండా జనసేన వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఆమెను ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఏంటి? ఇవన్నీ చూసినప్పుడు రోజాని డైరెక్ట్‌గా రాజకీయంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేకుండా కావచ్చు, లేదా విషయం పట్ల అవగాహన లేకుండా కావచ్చు, ఇట్లాంటి భాష ఎంచుకున్నారు. అట్లాంటి భాష ఎంచుకున్న నేపథ్యంలో డిఫెన్స్‌లో పడ్డారు కాబట్టి, డిఫెన్స్‌లో పడినప్పుడు కనీసం ఆత్మ పరిశీలన చేసుకొని ఇంకోసారి చేయనని చెప్పాలి గాని, కేసు పెట్టి విత్‌డ్రా చేసుకోవాలి గాని, మళ్ళీ మాట్లాడుతా ఉందామె అని ఒక మహిళ కదా! ఎలా ఇట్లా మాట్లాడొచ్చా? నువ్వు మాత్రం బాధపడతావని ఎదురు దాడి చేసి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకటి నేను చాలా సందర్భాలు చెప్పాను. రోజా గారు చాలా మొండి ఘటం. చాలా ధైర్యంగా నిలబడుతుంది. ఆ క్షణం ఎందుకంటే చాలా ఆమె కల్మషం లేని మనిషి. ఎక్కడ ఇంట్లోకి ఎవరైనా పోతే ఆ నియోజకవర్గ ప్రజలంటే అర్థం చేసుకుంటారు. ఆమె ఎంతగా ప్రజల్ని ఆమె దగ్గరకు వచ్చే వాళ్ళని అభిమానిస్తుందో. అట్లాంటి వ్యక్తి పైన ఎవరైనా అన్నారన్నప్పుడు ఖచ్చితంగా ఆమె ఫీల్ అవుతుంది. కొంచెం సెన్సిటివ్‌గా, ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి బాధపడింది. కానీ పారిపోయే సమాచారం కాదు. బాధపడే సమాచారమే తప్ప బాధపడి మరింత వేళ్ళూనుకొని మరింత ఫైటింగ్‌లోకెళ్ళే పర్సనాలిటీ తప్ప ఆమెను ఎంత అభిమానిస్తే అంత గట్టిగా పోరాడుతుంది. కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలు కాకుండా ఖచ్చితంగా భాను గారు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, ప్రసన్న కుమార్ రెడ్డి లాగా ఆయన మీద కూడా కేసును మూవ్ చేయడం వరకు పరిమితం చేసి దీన్ని ముగిస్తే మంచిది తప్ప, పాత వీడియోలు ముందుకు తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడారని చెప్పి ఆమె మీద ఏదో బురద జల్లితే తాత్కాలికంగా పై చేయి సాధించొచ్చు కానీ, ఒక రోజుకి నిజం తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళే ఇబ్బంది పడతారు.